హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సోనీ లాక్స్ అండ్ బ్యూటీ టిప్స్. ఈరోజు చికెన్ ములంకాడ కర్రీ ఎలా తయారు చేసుకోవాలనేది చూద్దాం. లెట్స్ స్టార్ట్ ఇట్. చికెన్ని ముందుగా శుభ్రం చేసుకొని అందులో ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు మ్యాగ్నేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ములంకాడలు, ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఒక కళాయిలో ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు వేసుకొని చిటపటలాడేంత వరకు వేపుకోవాలి. ఆవాలు, జీలకర్ర ఆయిల్లో చిటపటలాడిన తర్వాత సన్నగా తరిగిన ఒక 3-4 పచ్చిమిరపకాయలను కూడా మనం వేసుకొని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఆయిల్లో పచ్చిమిరపకాయలు ఫ్రై అయిన తర్వాత సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకుందాం. 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు 2 ఉల్లిపాయలు తీసుకొని సన్నగా కట్ చేసుకోండి. ఉల్లిపాయలు ఆయిల్లో వేగిన తర్వాత ఇలా ఒకసారి కలుపుకోండి. కొంచెం చూసారు కదా, కలుపుకున్నాక ఇందులో ఉల్లిపాయలు కొంచెం చూసారు కదా, ఇలా వేగిన తర్వాత ఉల్లిపాయలు వేగిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్లు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు వేసుకున్నాక ఇందులో గసగసాలు, బిర్యానీ సంబంధించిన లవంగాలు, చెక్క, మొగ్గ, మరాఠీ మొగ్గ, ఆకు ఇవన్నీ వేసుకొని నేను ఎక్స్ట్రా గ్రేవీ కోసం అనేది ఒక ఆనియన్ కొంచెం టమాటా వేసి పేస్ట్ చేసుకున్నాను. మీరు ఎక్స్ట్రా గ్రేవీ కావాలంటే ఇలా వేసి పేస్ట్ చేసుకోండి. లేదు అనుకుంటే కనుక ఓన్లీ జింజర్ గార్లిక్ కూడా వేసుకొని చేసుకోవచ్చు. చూసారు కదా, అలా పేస్ట్లన్నీ వేసి వేగిన తర్వాత ఇందులో టమాటాలను కూడా వేసుకుందాం. టమాటాలు, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి, గసగసాల పేస్ట్ ఇవన్నీ వేసి వేగిన తర్వాత కొంచెం మూత పెట్టుకుందాం. దీన్ని ఒక 2 మినిట్స్ దీన్ని మగ్గనిస్తే టమాటాలు మగ్గుతాయి. ఒక 2 మినిట్స్ దీన్ని మూత పెట్టుకుందాం. చూసారు కదా, మూత తీసినట్టయితే మనకి ఇలా అంతా వేగి ఆయిల్ లైట్గా పైకి తేలి మొత్తం అంతా బాగా ఫ్రై అయింది. ఇందులో మనం ఫస్ట్ మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ని కూడా వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకుందాం. చికెన్ మొత్తం అంతా బాగా కలిసిన తర్వాత ఇలా మొత్తం కింద నుంచి మీదకి మొత్తం అంతా చికెన్ని బాగా కలుపుకొని కొంచెం చికెన్ బాగా ఫ్రై అవ్వాలి. చికెన్లో ఉన్న వాటర్ మొత్తం కొంచెంసేపు అయ్యేసరికి మొత్తం వాటర్ మొత్తం వస్తుంది. ఈ వీడియోలో చూపించినట్టుగా మీరు చికెన్ కింద మీద కొంచెం బాగా కలుపుకోండి. చికెన్ ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ములంకాడలను కూడా యాడ్ చేసుకుందాం. ములంకాడలు కూడా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం చికెన్, ములంకాడలు మొత్తం అన్నీ కలయి పెట్టాలి. చూసారు కదా, ఇలా చికెన్, ములంకాడలు అనేది మొత్తం అన్నీ కలయపెట్టుకున్నాక మూత పెట్టుకుందాం. 2 మినిట్స్ తర్వాత మూత తీసిన తర్వాత ఇలా మొత్తం మగ్గుతుందండి. చికెన్లో వచ్చిన వాటర్ అంతా మొత్తం చూసారు ఎలా వచ్చిందో, చికెన్ నుంచి వాటర్ కింద నుంచి ఒకసారి మొత్తం అంతా కలుపుకోవాలి. మొత్తం కలుపుకున్నాక ఇందులో కొంచెం ఉప్పు, మీ రుచికి సరిపడా ఉప్పు, అలాగే 1 స్పూన్ ఆఫ్ కారం. కారం అనేది కూడా మీ ఆప్షనల్ అండి, ఎందుకంటే కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు, తక్కువ తినేవాళ్ళు ఉంటారు. మీరు చూసి మీ కారాన్ని అనేది అడ్జస్ట్ చేసుకోండి. 1 స్పూన్ ఆఫ్ కారం. ఆల్రెడీ మనం స్టార్టింగ్లో చికెన్ కొంచెం మ్యాగ్నేట్ చేసి పెట్టాం కాబట్టి ఇందులో తక్కువ కారమే నేను వేశాను. ఇలా ఉప్పు, కొంచెం కారం వేసుకున్నాక ములంకాడలు మగ్గడం కోసం ఇంకొంచెం వాటర్ పోసుకొని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. మొత్తం కలిసేలా కలుపుకొని ఇంకొక 2 మినిట్స్ పాటు మనం మూత పెట్టుకుంటే చికెన్ అనేది బాగా ఉడికిపోతుంది. ఇందులో కొంచెం గరం మసాలా
అండ్ చికెన్ మసాలా అయినా ఏదైనా సరే మీరు కొంచెం చికెన్ మసాలా, గరం మసాలా కాదు సారీ, చికెన్ మసాలా యాడ్ చేసుకొని ఇంకొకసారి మనం కలుపుకుందాం. చూసారు కదా, మొత్తం చికెన్ ఇలా కలుపుకున్నాక ఒక 10 మినిట్స్ మూత పెట్టుకొని తీసేస్తే అంతేనండి, మన చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. Thanks for watching. Please subscribe to my channel Sony Locks and Beauty Tips. Thanks for watching.